అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ చేసుకుందాం. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ డీటెయిల్ అనాలిసిస్ సెన్సెక్స్ లో కూడా చేసుకుందాం. అండ్ సెన్సెక్స్ లో 2 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏ పర్టికులర్ పాయింట్ వరకు టార్గెట్ వెళ్ళి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో అయితే చివరి వరకు కూడా చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో నిఫ్టీ చార్ట్ పెట్టాను ఇక్కడ. సో నిఫ్టీ వల్ల మొత్తం డే మొత్తం చూసామనుకోండి, నిన్న మనం మార్కెట్ లో ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ అప్ సైడ్ లో మార్కెట్ నిన్న వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత నిన్న మార్కెట్ ఏదైతే హైస్ చేసిందో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఇవాళ సస్టైన్ అవ్వలేదు. మార్కెట్ ఓపెన్ అవడం పాజిటివ్ గా ఓపెన్ అయింది, బట్ 24,350 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. సో ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ కి యాక్ట్ చేశాయి మార్నింగ్. అండ్ దాని తర్వాత 24,300 లెవెల్ దగ్గర అండ్ 280 లెవెల్ దగ్గర ఎంటైర్ డే మనం చూసినట్టయితే సైడ్ వేస్ లో ఉండే. లాస్ట్ మూమెంట్ లో 3 తర్వాత మనకి ఏదైతే ఆప్షన్ జరుగుతుందో దాంట్లో మార్కెట్ అనేది డౌన్ సైడ్ 100 పాయింట్స్ డౌన్ సైడ్ తీసుకొచ్చారు అండ్ 24,200 లెవెల్ దగ్గర ప్రైస్ క్లోజ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు సింపుల్ ప్లాన్ ఏంటంటే రేపటికి ఇక్కడ ఇంపార్టెంట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో నిన్న మార్కెట్ లో ఏదైతే రేంజ్ బ్రేక్అవుట్ అయిందో ఈ లెవెల్ ఏదైతే బ్రేక్అవుట్ అయిన లెవెల్ అది సపోర్ట్ లెవెల్. ఓకే, సో ప్రైస్ ఇప్పుడు ఆ లెవెల్స్ లో క్లోజ్ అయింది. రేపు మార్కెట్ కనుక 24,200 మేక్ ఆర్ బ్రేక్ లెవెల్, మార్కెట్ 24,200 లెవెల్ పైన హోల్డ్ చేసింది అండ్ అగైన్ 24,200 పైన మార్కెట్ ఉందనుకోండి అండ్ 24,220 230 లెవెల్స్ పైన సస్టైన్ అవుతుంటే అట్లీస్ట్ 30 to 40 మినిట్స్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉందంటే మార్కెట్ లో పాజిటివ్ గా మనం చూడొచ్చు మార్కెట్ ని. అండ్ అప్ సైడ్ కి 24,300 అండ్ 350 లెవెల్స్ టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి అప్ సైడ్. ఓకే, నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ కి మనం ఎప్పుడు ప్లాన్ చేయాలంటే ఒకవేళ ప్రైస్ డౌన్ సైడ్ 24,200 కిందికి వచ్చింది అంటే ఇమీడియట్లీ డౌన్ సైడ్ ప్లాన్ చేయకుండా అట్లీస్ట్ 24,170 లెవెల్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మన వ్యూ కొంచెం బేరిష్ కి పెట్టుకోవచ్చు. డౌన్ సైడ్ కి 24,120 అండ్ 24,115 టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఏదైతే నిన్న మార్కెట్ లో హోల్డ్ చేసిన సపోర్ట్ కనుక బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు ఫర్దర్ గా పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటే డౌన్ సైడ్ కి కంటిన్యూషన్ అవ్వచ్చు నిఫ్టీలో. ఓకే, ఇది సింపుల్ ట్రేడ్ ప్లాన్ రేపటికి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం, దాని తర్వాత సెన్సెక్స్ చూసుకుందాం. ఫస్ట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లో ఫాలో అండి. ఎవ్రీ డే మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్ లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో ఆల్గో లెవెల్స్ దాంతో పాటు ప్రతిదీ అప్డేట్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కమెంట్ బాక్స్ లో ఉంది. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తే దాని నుంచి జాగ్రత్త. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కమెంట్ బాక్స్ లో ఉంది. ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు అఫీషియల్ పేరుతో. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నిన్నటి రేంజ్ పైన బ్రేక్అవుట్ అయితే అయ్యింది ఫస్ట్ క్యాండిల్ లో. తర్వాత ఎంటైర్ డే మార్కెట్ సైడ్ వేస్ లో ఉండే అండ్ మన ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్ అవుతున్నాయో లెవెల్స్ పైన మార్కెట్ ఎంటైర్ డే సైడ్ వేస్ ఉండి ఆ లెవెల్స్ ను హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. సో లాస్ట్ మూమెంట్ లో ఏదైతే క్యాండిల్ ఉండేనో ఆ క్యాండిల్ వచ్చేసి మనకి దాని కిందికి తీసుకొచ్చి క్లోజ్ చేశారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో కంప్లీట్లీ సైడ్ వేస్ అండ్ చాపీగా ఉంది. కంటిన్యూస్లీ ఇదే రేంజ్ లో చాలా రోజుల నుంచి ట్రేడ్ అవుతుంది. బట్ ఇవాళ మార్కెట్ కనుక 57,900 పైన కనుక మార్కెట్ హోల్డ్ చేస్తుంటే కనుక మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసేవాడిని 57,990. సో బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నాను, బట్ బ్రేక్అవుట్ అవ్వలేదు. ఒకవేళ రేపు మార్కెట్ కనుక ఈ రేంజ్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫర్దర్ గా అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ వచ్చేసి ఇదే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇదే పర్టికులర్ రేంజ్ లో కనుక మార్కెట్ ఓపెన్ అయింది అండ్ ఏదైతే ఇవాళ ఏదైతే రేంజ్ ఉందో సైడ్ వేస్ రేంజ్ ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లకి యాక్ట్ చేస్తుంది 57,800 లెవెల్ కింద కనుక బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ ఉంటే. ఓకే, అప్పుడు మార్కెట్ కొద్ది ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ డౌన్ సైడ్ లో ఏదైతే గ్యాప్ ఉందో ఫిల్ చేయవచ్చు 57,550 to 57,500 వరకు బ్యాంక్ నిఫ్టీ అప్పుడు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 57,500 అగైన్ మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 650 లెవెల్ కూడా మంచి సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి అండ్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రేపు మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 57,500 to 57,650 600 లెవెల్. సో ప్రైస్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చి మార్కెట్ లో బౌన్స్ చేస్తే ఇక్కడ నుంచి బులిష్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ కి కంప్లీట్లీ బేరిష్ ఎప్పుడు అవ్వాలంటే 57,500 కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. క్లియర్ బ్యాంక్ నిఫ్టీ అయితే. అండ్ అప్ సైడ్ కి స్ట్రాంగ్లీ పాజిటివ్ గా వెళ్ళాలంటే ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే స్ట్రాంగ్లీ పాజిటివ్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ డిస్కస్ చేద్దాం. అండ్ సెన్సెక్స్ వచ్చేసి ఇవాళ మనం చూసాడంటే
మార్కెట్ ఇక్కడ కూడా ఏదైతే నిన్న రెసిస్టెన్స్ లెవెల్స్ మనం మాట్లాడుకున్నామో ఇక్కడ 77,730 నిన్న రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరలో ప్రైస్ క్లోజ్ అయిందని చెప్పాను. సో మార్కెట్ వచ్చేసి ఆ లెవెల్స్ పైన సస్టైన్ అవుతేనే అప్ సైడ్ కి పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి కూడా నిన్న మాట్లాడుకున్నాం. ప్రైస్ ఓపెన్ అవ్వడం ఆ లెవెల్స్ పైన ఓపెన్ అయింది, బట్ మార్కెట్ అనేది ఆ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వలేదు, డౌన్ సైడ్ వచ్చింది. సో ఇది ఫేక్ అవుట్ లేక మనం కన్సిడర్ చేయొచ్చు, ఫేక్ బ్రేక్అవుట్ లేక కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో స్ట్రాంగ్లీ మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 78,000 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు దగ్గరలో 77,730 కూడా రెసిస్టెన్స్, ఎందుకంటే ఇదే పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్ లో లాస్ట్ మూమెంట్ లో మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 77,450 అండ్ 77,350 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఈ పర్టికులర్ ఏరియా ఉందో ఇది నిన్న మార్కెట్ లో చాలా కన్సాలిడేషన్ చేసిన హై మనకి బ్రేక్అవుట్ అయిన లెవెల్ నిన్న. సో ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర ప్రైస్ కనుక హోల్డ్ చేసి ఇక్కడ నుంచి కనుక అప్ సైడ్ మొమెంటం వచ్చింది అనుకోండి, సో అప్ సైడ్ మొమెంటం ఈ పర్టికులర్ పాయింట్ లో సేమ్ లైక్ నిఫ్టీ లాగానే, నిఫ్టీ 24,200 ఎంత ఇంపార్టెంటో ఇక్కడ 77,350 టు 77,450 లెవెల్ ఇంపార్టెంట్ ఏరియా సెన్సెక్స్ లో. ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తే మార్కెట్ లో అప్ సైడ్ బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ రేపు ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అది టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే అగైన్ 78,000 అండ్ 77,730 or 77,800 టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి రేపటికి, ఒకవేళ పర్టికులర్లీ ఈ పాయింట్ లో కనుక హోల్డ్ చేస్తారు. రేపు అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ ప్రైస్ ఈ లెవెల్స్ లో హోల్డ్ చేస్తుంది, బులిష్ ప్రైస్ యాక్షన్ చేసిందంటే ఇక్కడ మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు మనం అప్ సైడ్ కి సెన్సెక్స్ లో. సో బేరిష్ అవ్వాలి అంటే సెన్సెక్స్ వచ్చేసి అగైన్ ఇక్కడ మనం చూసినట్టయితే డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఏదైతే 77,140 లెవెల్ కింద ప్రైస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మార్కెట్ కంప్లీట్లీ బేరిష్ అవ్వచ్చు సెన్సెక్స్ లో. ఓకే, అండ్ ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ 77,300 కింద వచ్చినా సరే మనం ఇక్కడ బేరిష్ లో ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టండి. బికాజ్ ఎందుకంటే ఏదైతే రేంజ్ ఉందేనో ఈ రేంజ్ కిందికి వచ్చేసింది కాబట్టి మార్కెట్ లో ఇక్కడనే ఎర్లీగా మనం బేరిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్స్ పైన ఎస్ఎల్ పెట్టి, బట్ ఇక్కడ కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టండి. బికాజ్ ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి బయర్స్ రియాక్ట్ అయ్యారు కాబట్టి ఎనీ పర్టికులర్ పాయింట్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్ట్రాంగ్లీ బేరిష్ అయితే 77,118 లెవెల్ కింద స్ట్రాంగ్లీ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్ట్రాంగ్లీ బులిష్ అవ్వాలంటే ప్రైస్ 77,800 లెవెల్ పైన స్ట్రాంగ్లీ బులిష్ అయ్యే ఛాన్స్ ఉంది సెన్సెక్స్ లో. సో ఈ మధ్యలో మాత్రం ఇక్కడ మనకి బులిష్ ఆపర్చునిటీ ఇక్కడ ప్రైస్ హోల్డ్ చేస్తే ఉంటది. అదే ఇక్కడ నుంచే మార్కెట్ లో రిజెక్షన్ వచ్చినా సరే ఇక్కడ నుంచి కూడా బెరిష్ ఆపర్చునిటీ వస్తుంది. సో 77,450 టు 77,350 లెవెల్ వచ్చేసి మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ సెన్సెక్స్ లో. అండ్ నిఫ్టీలో వచ్చేసి 24,200 ఎలాగో ఇక్కడ మనకి సెన్సెక్స్ లో అలా. నా వ్యూ అయితే న్యూట్రల్ గా ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ లో హోల్డ్ చేసింది అనుకోండి, అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో చూసి. అండ్ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ లో వచ్చేసింది అనుకోండి, ఏదైతే ఇవాళ ప్రైస్ యాక్షన్ ఉందో దాన్ని బేస్ చేసుకుని రేపు కూడా మనం ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ కి ఏదైతే లోస్ ఉన్నాయో నిన్నటి లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ గా డౌన్ సైడ్ కి మనం ప్రిపేర్ అవ్వచ్చు సెన్సెక్స్. క్లియర్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఆప్షన్ చైన్ డేటా మనకి నిఫ్టీ చూసినట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 24,200 లెవెల్ దగ్గర మనం చూసాం అనుకోండి, 98,000 ఉంది. సో 24,200 యాజ్ ఆఫ్ నో నిన్న మనం చూసినట్టయితే 24,000 లెవెల్ దగ్గర అండ్ 24,200 లెవెల్ దగ్గర మంచి డేటా అయితే యాడ్ అయి ఉండే, బట్ ఇవాళ మనం చూసినట్టయితే అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అప్ సైడ్ లో 24,300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 24,400 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 24,500 కూడా మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. డౌన్ సైడ్ లో 24,200 అండ్ 24,000 మంచి సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి మనకి నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా అయితే నెగిటివ్ అయితే కనిపిస్తుంది ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. అండ్ ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి ఫ్లాట్ టు నెగిటివ్ ఉన్నాయి, అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ టు పాజిటివ్ అయితే కనిపిస్తుంది 22 పాయింట్స్ అండ్ రిఫ్రెష్ అయింది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు డౌ జోన్స్ చూసినట్టయితే 74 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ 65 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ ఫ్లాట్ టు పాజిటివ్ అండ్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 25 పాయింట్స్ అలాగే మనకి పాజిటివ్ లో ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ లో పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం క్రిప్టోకి వచ్చేద్దాం. సో క్రిప్టో కూడా అనాలిసిస్ చేస్తాం కదా, సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. అండ్ క్రిప్టో వచ్చేస్తే యాజ్ ఆఫ్ నో మనం బిట్ కాయిన్ వచ్చేసి చాలా టైట్ రేంజ్ లో బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది, కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ 79,250 టు 79,300 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. డౌన్ సైడ్ లో 77,800 టు 78,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి సపోర్ట్ లెవెల్ ఉంది. ఓకే, ఈ మధ్యలో సైడ్ వేస్ అయిపోయింది, సో మొత్తం కూడా సైడ్ వేస్ లో ఉంది ఈ మధ్యలో. సో రేపు
బిట్ కాయిన్ వచ్చేసి ఈ లెవెల్స్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ గా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఈవెన్ ఇప్పుడు మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అండ్ యుఎస్ మార్కెట్స్ లో మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ అనేది స్ట్రాంగ్లీ బేరిష్ ఉంది అనుకోండి, బిట్ కాయిన్ కూడా ఒకవేళ బేరిష్ అవుతే మార్కెట్ 78,000 లెవెల్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ పుల్ బ్యాక్ కోసం మార్కెట్ ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ ఉందో హైయర్ సైడ్ నుంచి ఏదైతే మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్స్ బ్రేక్ అయినా అనుకోండి, సపోర్ట్స్ కాస్త రెసిస్టెన్స్ అవుతుంది అండ్ ఫర్దర్ గా కూడా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఇక్కడ కూడా అంతే సింపుల్ ప్లాన్ ఏంటంటే మార్కెట్ 79,550 లెవెల్ పైన ఉంటే అప్ సైడ్ కి మార్కెట్ లో ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ లెవెల్స్ పైన రీటెస్ట్ చేసి ఈ లెవెల్స్ పైన ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ కి మనం చూసినట్టయితే 78,000 లెవెల్ ఆర్ 77,800 లెవెల్ కింద ఉంది అనుకోండి, డౌన్ సైడ్ కి మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఇథేరియం కూడా చూసుకుందాం. ఇథేరియం లో అలర్ట్స్ కూడా ఏదో వచ్చాయి. ఇక్కడ ఇథేరియం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఇథేరియం కూడా మనం చూసినట్టయితే సైడ్ వెస్ట్ లోనే ఉంది ఇథేరియం కూడా. అండ్ డౌన్ సైడ్ కి 2,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ ఉంది అండ్ డౌన్ సైడ్ కి. అండ్ అప్ సైడ్ కి మనం చూసాం అనుకోండి, ఇక్కడ నియర్లీ 2,500 దగ్గర 2,480 లెవెల్ దగ్గరలో మనకి రెసిస్టెన్స్ ఉంది. ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ అట్లీస్ట్ 2,483 పైన ప్రైస్ ఉంది అనుకోండి, బులిష్ లో ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ లో 2,400 కింద ఉంది అనుకోండి, బేరిష్ లో ప్లాన్ చేయొచ్చు ఇథేరియం లో. సో బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు ట్రేడ్ చేయాలనుకోండి, ఏ ప్లాట్ఫామ్ లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లో మనం ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. దీంట్లో మనం బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ గోల్డ్ కూడా మీరు రీసెంట్ గా యాడ్ చేశారు, గోల్డ్ కూడా ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ కూడా చేయొచ్చు. అండ్ యూఎస్ కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో ప్రీమియం ఛానల్, అదే విధంగా క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనం స్ట్రాటజీ యూస్ చేస్తామో అది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కమెంట్ బాక్స్ లో ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.